జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. వరంగల్ విమానాశ్రయ పనులను మార్చి చివరి లోపల ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి 532 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 1,10,00,000 రేషన్ కార్డుల ద్వారా 3,10,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. యువకులు సమయం వృధా చేసుకోకుండా చదువుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటించారు. 532 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజాపాలనకు 2 ఏళ్లు పూర్తవుతుందన్న రేవంత్ రెడ్డి రైతు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొంటోందని స్పష్టం చేశారు. గత సీజన్లో 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద ఇచ్చామన్న ఆయన ఈ దేశంలో వరి అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1,10,00,000 రేషన్ కార్డుల ద్వారా 3,10,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్కు దీటుగా వరంగల్ను అభివృద్ది చేస్తామన్న సీఎం వరంగల్ విమానాశ్రయ పనులను మార్చి చివరి నాటికల్లా ప్రారంభిస్తామని తెలిపారు. మన ప్రభుత్వం వచ్చినంబడే సురేఖమ్మతో, సీతక్కతో, రాజేందర్తో మాట్లాడి ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఏమేమున్నాయో, హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉంటే వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి 31 తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను చేపడతామని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. హైదరాబాదు నగరంలో ఏమేమి అభివృద్ధి ఉందో వరంగల్ పట్టణానికి కూడా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇరిగేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న సీఎం యువకులు సమయం వృధా చేసుకోకుండా చదువుకోవాలని సూచించారు. మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సంక్షేమ ఫలితాలు అందరికీ అందాలంటే సర్పంచ్గా మంచి నేతను ఎన్నుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఊర్లలో సర్పంచ్లను, వార్డు మెంబర్లను చదువుకున్న యువకులకు సమయం వృధా చేసుకోకండి. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. రాజకీయాలలో ఏదో ఒక పదవి పోటీ ఎప్పుడైనా చేయొచ్చు. దానికి వయసేం లేదు. వయసేమో నియమ నిబంధనల్లో లేదు. కానీ చదువులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు వయసు మీద పడితే అనర్హత వస్తుంది. కాబట్టి మొట్టమొదట పోటీ పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి. ప్రభుత్వం కాకపోతే ప్రైవేట్లో మంచి ఉద్యోగాలు సాధించండి. మీరు, మీ కుటుంబాలు బాగుపడతాయి. గ్రామాలలో ఉండే యువకులు గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయండి. ఎన్నికల్లో గెలవండి, ప్రజలను గెలవండి. ప్రజల మనసు గెలిస్తే ఆటోమేటిక్గా పదవి వస్తుంది. అందుకే ఎన్నికల్లో పైసలు ఖర్చు పెట్టకండి. ప్రజల మనసు గెలవండి, గ్రామంలో ఉండే సమస్యల్ని పరిష్కరించండి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీని ఢీకొడతానని, అభివృద్ధి కోసం ఎవరితోనైనా పోరాటం చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీకు ఎల్లవేళలా అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఏ విధంగా అయితే ఈనాడు మీరు ఆశీర్వదించడానికి వేలాదిగా తరలి వచ్చిండ్రో ఈ ఆశీర్వాదం ఎప్పటికీ ఇంట్లోనే ఉండాలి. మీరు అండగా నిలబడితే ఢిల్లీనైనా ఢీ కొడతా, ఢిల్లీ నుంచి అయినా నిధులు తీసుకొస్తా. అడగడానికి వెనకాడను, రాకపోతే కొట్లాడడానికి అసలే భయపడను. నా బాధ్యత ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మనకు కావలసిన నిధుల కోసం, కావలసిన అనుమతుల కోసం ఒక్కడికి 100 సార్లు తిరుగుతా. నాకు ఓపిక ఉంది, వయసు ఉంది. విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరినైనా కలుస్తాను. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడతాను. మీ ఆశీర్వాదం నిండుగా ఇట్లనే ఉండాలి. ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తాం. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని సీఎం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారని వివరించారు.